దేశవ్యాప్తంగా వాహనదారులకు ఈసారి పెద్ద షాకే తగిలింది. పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరిగాయి. దాదాపు 3 రూపాయల చొప్పున పెంచేశాయి ఆయిల్ కంపెనీలు. లీటర్ పెట్రోల్పై ₹2.61, డీజిల్పై ₹2.71 పెరిగింది. 10 రోజుల్లో 4 సార్లు ఆయిల్ రేట్స్ పెరిగాయి. పెరిగిన ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. మే 15న లీటర్ సుమారు ₹3 పెంపుతో ప్రారంభమైన పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల మే 19న మరో 86 మే 23న మరో 87 పెరిగింది. మొత్తం 10 రోజుల్లో లీటర్ పెట్రోల్పై ₹7.34 పెరిగితే డీజిల్పై ₹7.45 పెరిగింది. సిఎన్జి పైన కూడా పలు నగరాల్లో స్వల్ప పెంపు కనిపిస్తోంది. అమెరికా ఇరాన్ యుద్ధంతో భారత్కు వచ్చే చమురు రేట్లు పెరిగిపోయాయి. దీంతో నష్టాల నుంచి బయటపడేందుకు ఆయిల్ కంపెనీలకు ధరలు పెంపునకు కేంద్రం అనుమతిచ్చింది. దీంతో ఆయిల్ కంపెనీలు ఇంధన ధరలను పెంచుతున్నాయి. దేశంలోనే ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా కొనసాగుతున్నాయి. 10 రోజుల్లోనే 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరల భారం మోయలేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇంధన ధరల పెరుగుదల మరింత భారంగా మారింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఈరోజు హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ₹115.73గా ఉంది. అయితే ఇదంతా పెట్రోల్ రేట్ కాదు. ఇందులో దాదాపు సగం అంటే ₹53.88 ట్యాక్స్ కిందకి వెళ్తుంది. ముడి చమురు ధర, ప్రాసెసింగ్, రవాణా ఖర్చులు కలిపి లీటర్ పెట్రోల్కి అయ్యే ఖర్చు ₹61.85. దీనికి కేంద్రం విధించే ₹19.90 ఎక్సైజ్ సుంకం కలుపుతారు. ఆ తర్వాత పెట్రోల్ బంక్ యజమానులు లీటర్ ₹3.90 కమిషన్ తీసుకుంటారు. ఇక ఈ లీటర్ పెట్రోల్పై రాష్ట్రం విధించే పన్ను అక్షరాల 35.2%, అంటే ₹30.80. ఇలా కేంద్రం పన్ను, రాష్ట్ర పన్ను, పెట్రోల్ బంక్ యజమాని తీసుకునే కమిషన్, రవాణా ఛార్జీలు అన్నీ కలిపి లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం ₹115.73గా ఉంది. ఏపీలో కూడా ఇవే పన్నులు వర్తిస్తాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అదనంగా మరికొన్ని పన్నులు బాదుతోంది. అవి కూడా ఆర్డర్లో ఓసారి చూద్దాం. విజయవాడలో లీటర్ పెట్రోల్పై బేస్ ప్రైస్ ₹63.47. ముడి చమురు ధర, ప్రాసెసింగ్, రవాణా ఖర్చుతో కలిపి రేటు ఇది. దీనికి కేంద్రం పన్నుల కింద ₹19.90 ట్యాక్స్ వేస్తుంది. ఆ తర్వాత పెట్రోల్ బంక్ యజమాని తన కమిషన్ కింద ₹4 తీసుకుంటాడు. ఇక ఏపీ పన్నుల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెగ్యులర్గా వేసే వ్యాట్తో పాటు అదనంగా మరో ₹4 పన్ను విధిస్తోంది. అంతేకాదు రోడ్ డెవలప్మెంట్ సెస్ కింద మరో ₹1 అదనంగా పన్ను విధిస్తోంది. ఇవన్నీ కలిపితే ఏపీ వేసే పన్నుల వాటా ₹30.59. ఇవన్నీ కలిపితే విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర ₹117.96. ఏపీ ప్రభుత్వం అదనంగా పన్నులు వేస్తోంది కాబట్టి తెలంగాణతో పోలిస్తే ఏపీలో పెట్రోల్ ధరలు ఎక్కువ. వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరతో పాలమూరు జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గడిచిన 10 రోజుల్లోనే 4 సార్లు ధరలు పెంచడం దారుణమని మండిపడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రభావం అన్ని రంగాలపై పడుతుందని చెప్తున్నారు. వాహనాలపై వెళ్ళి పనులు చేసుకునే వారికి పెరిగిన ధరలు మరింత భారం కానున్నాయని చెబుతారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ అందిస్తారు. వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఇటు సామాన్యులు, అటు వాహనదారులు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 10 రోజులుగానే 4 సార్లు ఈ యొక్క ధరలు పెరిగినటువంటి యొక్క నేపథ్యంలో మాత్రం దీని యొక్క ప్రభావం అన్ని రంగాలపైన ఉంటుందనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ముఖ్యంగా నిత్యావసర సరుకులు అయితేనేమి, తర్వాత ఈ యొక్క ఆటోలు, తర్వాత ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క రేట్లు పెరుగుతాయనేటువంటి ఆందోళన మాత్రం వ్యక్తం అవుతుంది. ఈ 10 రోజుల్లోనే 4 సార్లు పెరిగి పెట్రోల్ యొక్క ₹7.34, తర్వాత డీజిల్ ₹7.45 వరకు పెరిగినటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది వినియోగదారులు, వాహనదారులు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి పైన ఇది భారం పడుతూ ఉంది. ఉప్పు కానీ, పప్పు కానీ, పాలు కానీ, రవాణా ఛార్జీలు కానీ మొత్తం సర్వం పెరిగే రకంగా ఉంది. మోడీ 5 రాష్ట్రాల ఎన్నికల ముందు ఏ ధరలు పెంచము, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచము, ప్రజలందరికీ సరసమైన పద్ధతుల్లో మేము అన్ని సౌకర్యాలు అందిస్తామని చెప్పేసి 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తక్షణమే ఈరోజు 15 రోజుల్లోనే ₹7.45 డీజిల్కు, ₹7.34 పెట్రోల్కు ఇంత దారుణంగా పెంచడం అనేటువంటిది మోడీ యొక్క ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. ఈ గత 10 రోజులుగా పెట్రోల్ ధర విపరీతంగా పెరుగుతుంది. ఎవ్రీడే 2 రూపీస్, 3 రూపీస్, 4 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది.
ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ మనం ఎట్లా చేయాలి, ఎట్లా ఉండాలి. ఇప్పుడు ప్రతి ఒక్క ఐటమ్స్, గృహ సామాగ్రి అయినా కానీ ఎవ్రీథింగ్ అన్నీ పెరుగుతున్నాయి. ఎలక్షన్ ముందర పెరగదు అన్నారు, కానీ ఆఫ్టర్ ఎలక్షన్ అయిందాడే పెట్రోల్ డీజిల్ అన్నీ పెరిగిపోయినాయి. ఈ పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల ఇప్పుడు ఏమైందంటే హెవీ వెహికల్స్ అయినా కానీ ట్రాన్స్పోర్టింగ్ అయినా కానీ పెరుగుతుంది. ట్రాన్స్పోర్టింగ్ పెరగడం వల్ల అయితే మనకు గ్రాసరీ కానీ కూరగాయలు కానీ ప్రతిదీ పెరుగుతుంది. ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా ఇబ్బందికరమైన విషయము. ఈ యొక్క పెట్రోల్ డీజిల్తో చాలా అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాలు ఏవైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ డీజిల్ పైన ఇట్లా ఎక్కువ పెంచడం అనేటటువంటిది సమంజసమైనది కాదు. వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ప్రధానంగా ఈరోజు దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ పెరగడం ముఖ్యంగా విద్యార్థులపైన, అదేవిధంగా వ్యవసాయ రంగం పైన ప్రధాన బాధ్యత పడుతూ ఉంది. ఒకటి భారంతో పాటు పెట్రోల్ డీజిల్ యొక్క ధరలు అన్ని రంగాలపైన పడుతుందంటున్నారు. ముఖ్యంగా సామాన్యులు వీటి యొక్క భారాన్ని మోసే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఇక నిత్యము ఉద్యోగాలు తర్వాత పనుల కోసం వెళ్ళేటువంటి వాళ్ళు కూడా బైకులపైన వెళ్తే ఈ యొక్క పెట్రోల్ ధరలుగా పెరిగి వారికి మరింత భారం పడుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.